ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని వేడుకుంటున్నాను. అందులో నేను ఉండాలని మీరు కోరుకోండి. ఈరోజు వీడియో క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ వీడియో ఉంటుందండి, ప్రతి శనివారం కూడా మీకు. మరి ఈరోజు వీడియో ఏంటంటే, ఈ గాగ్రా మీద ఉన్న డ్రెస్ మీద ఉన్న ఆర్ట్ అనేది ఎలా వేయాలనేది ఈరోజు చెప్తాను. డ్రాయింగ్ అనేది మీకు ముందుగానే ఒక వీడియో చేశానండి, అది లింక్ పెడతాను, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్గా ఏంటంటే మెరూన్ కలర్ తీసుకున్నానండి. మనం ఎప్పుడు కూడా ఆర్ట్ అనేది వేసుకునేటప్పుడు మెరూన్ కలర్ అనేది ఉండాలి బాడీకి. సో ఫస్ట్ ఏంటంటే నేను డ్రాయింగ్ గీసేసుకున్న తర్వాత మెరూన్ కలర్ అనేది పెయింటింగ్ అనేది తీసుకొని సేమ్ నేను డ్రాయింగ్ ఎలా వేసాము అనేది దాని ప్రకారంగా లైన్గా నీట్గా డ్రా చేసేసుకోవాలండి. 300 అనే బ్రష్ ఉంటుంది, రౌండ్ బ్రష్. ఆ బ్రష్ మాత్రమే దీనికి వాడినట్లయితే మీకు లైన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, బాడీకి వేసేటప్పుడు మటుకు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, నేను ఎంత నీట్గా వేస్తున్నానో అలా నీట్గా వేసుకోండి. మనం ఏదైతే బొమ్మ గీసామో ఆ బొమ్మ ప్రకారమే మనం నీట్గా అనేది డ్రాయింగ్ అనేది పెయింట్ అనేది వేసుకోవాలి. చూడండి, ఏ విధంగా వేస్తున్నానో ఆ విధంగా నీట్గా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత మీరు ఎప్పుడు కూడా బ్రష్ వేసుకున్న తర్వాత నీటిలో పెట్టేసి కడిగేసుకుని తుడుచుకోవాలండి. తర్వాత నేను బ్లాక్ తీసుకున్నాను. చూడండి, బ్లాక్ అంతా మనకి హెయిర్కి, మనం బ్లాక్ ఎక్కడైతే యూజ్ చేయాలో అక్కడ చూడండి ఏ విధంగా హెయిర్ చూడండి ఏ విధంగా వేస్తున్నాను. నేను ఏ విధంగా వేస్తున్నాను అయితే ఆ విధంగా వేసినట్లయితే మీకు నీట్గా అనేది వస్తుంది అన్నమాట. చూడండి ఏ విధంగా మనం బ్లాక్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను చూడండి హైస్ ఎప్పుడు కూడా కళ్ళు గీసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి, నీట్గా అనేది గీయాలి. నేను ఏ విధంగా గీసానో అలా గీసినట్టయితే మీకు నీట్గా వస్తుంది. ఎప్పుడు కూడా వైట్ అనేది యూజ్ చేయకూడదండి, న్యాచురల్గానే ఉండాలి. తర్వాత ఇక్కడ ఒక కోడిపిల్ల కూడా ఉంది, ఆ కోడిపిల్లకి కూడా నేను ఈ బ్లాక్ అనేది వేసేస్తున్నాను, అవుట్లైన్ అనేది. చూసారుగా బ్లాక్ ఇంకా హెయిర్ అనమాట. హెయిర్ అనేది చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. ఫ్రంట్ మనం ఎప్పుడు కూడా బ్రష్ తడిగా ఉన్నట్లయితే మనకి పీల్ చేసుకుంటుందండి పెయింట్ అనేది, అలా రాకూడదు. అలా వస్తే కనుక మనకి డ్రాయింగ్ అనేది చాలా చిరాగ్గా ఉంటుంది. నీట్గా వేసుకోవాలి ఎప్పుడు కూడా. చూడండి హెయిర్ అనేది ఎలా వేస్తున్నానో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు కూడా నీట్గా నేను ఏ విధంగా వేసానో అలాగే మీకు కూడా వస్తుంది. చూడండి, మీరు ఎప్పుడు కూడా పెయింటింగ్ బ్రష్ అనేది కడిగేసుకుని తుడిచేసుకోవాలి. తర్వాత ఇంకా మెరూన్ కలర్ ఫ్రాక్ అనేది నేను మెరూన్ కలర్ తీసుకున్నానండి. ఫ్రాక్ ఎక్కడైతే మెరూన్ కలర్ వేయాలో అక్కడ నేను మెరూన్ కలర్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను ఫ్లాట్ బ్రష్ అనేది యూజ్ చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే మనకి ఫ్రాక్ అనేది త్వరగా ఫినిషింగ్ అనేది అవుతుంది. చూడండి ఏ విధంగా వేస్తున్నాను నీట్గా. ఎప్పుడు కూడా మన లైన్స్ అనేది తప్పకూడదండి. పెయింట్ వేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా అనేది వేయాలి. అప్పుడే మనకి మనం ఏదైతే వేస్తున్నామో ఆ ఆర్ట్ అనేది కరెక్ట్గా నీట్గా అందంగా వస్తుందన్నమాట. చూడండి ఏ విధంగా అయితే నేను బ్రౌన్ కలర్ అనేది వేస్తానో ఆ విధంగా మీరు కూడా చేసుకోండి. తర్వాత నేను ఎల్లో మెటాలిక్ ఎల్లో అనేది యూజ్ చేశానండి. చూడండి, బార్డర్ మనకి మెరిస్తే బాగుంటుంది కాబట్టి నేను బార్డర్కి మెటాలిక్ పెయింట్ అనేది యూజ్ చేశాను. అలా పెయింట్ మెటాలిక్ పెయింట్ అనేది వేసేసుకోండి. బార్డర్ అంతా ఈ విధంగా ఎల్లో అనేది టచింగ్ అనేది ఇచ్చాను అన్నమాట బార్డర్స్కి. చూడండి ఏ విధంగా వేస్తున్నానో ఆ విధంగానే వేయండి. మనం ఎప్పుడు పెయింట్ అనేది ఇష్టసరంగా వేయకూడదు. తర్వాత నేను 3D కోన్ అవుట్లైనర్ అనేది తీసుకున్నాను. మనకి ఆ అవుట్లైన్ అనేది వేస్తే ఏంటంటే ఇంకా లుక్ అనేది చాలా బాగా ఉంటుందండి. చూడండి, మనం అవుట్లైనర్ వేయగానే లుక్ అనేది ఎలా మారిపోయిందో. ఇలా గోల్డ్ కలర్ అనేది వేస్తే మనకి ఏ కలర్ తీసుకున్నా గోల్డ్ కలర్ అనేది యూజ్ చేస్తాం అనుకోండి, పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉంటుంది. తర్వాత హెయిర్ బ్యాండ్ కూడా నేను మెరూన్ వేసి దానికి లైన్స్ అనేది ఈ గిల్టర్ వేసాను. తర్వాత కోడిపిల్లకి ఇక్కడ ఆరెంజ్ వేస్తున్నానండి. ఇంక మనం ఎలాగో అవుట్లైన్ గీసేసుకున్నాం కాబట్టి లైట్గా మనం ఆరెంజ్ కలర్ అనేది టచింగ్ అనేది ఇచ్చేయాలి. సో ఈ విధంగా కోడిపిల్ల రెడీ అయిపోయింది. తర్వాత గిల్టర్ తీసుకున్నానండి. గిల్టర్లో కూడా నేను గోల్డ్ అనేది తీసుకున్నాను. దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది అనమాట. అది మెరుస్తుంటే చాలా బాగుంటుంది, అందువల్ల నేను గిల్టర్ అనేది తీసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇంకా మ్యాక్సిమం అయిపోయింది చూడండి. తర్వాత వచ్చేసి కింద మన గ్రాస్ లుక్ ఉండాలని చెప్పేసి
మరీ ప్లెయిన్గా ఉంటే బాగోదని చెప్పేసి గ్రీన్ కలర్ అనేది గ్రాస్ లుక్ కోసం ఏ విధంగా ఫ్లాట్ బ్రష్ వాడుతున్నానండి. ఇక్కడ ఫ్లాట్ బ్రష్తోనైతేనే మీకు ఈ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా 2 కలర్స్ గ్రీన్ కలర్స్ తీసుకొని నేను ఆ విధంగా ఏదో జస్ట్ ఫ్రీ హ్యాండ్ కింద మనం వేసేసుకోవాలన్నమాట. ఇలాగైతే మనకి గ్రాస్ లుక్ వస్తుంది. చూడండి ఏ విధంగా వేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా వేసేసుకోండి. ఇది మీకు ఇంకా చాలా వెరైటీస్ అనేది నేను చెప్తానండి, మీరు కామెంట్స్లో తెలియజేయండి. సో ఈ విధంగా గిల్టర్ కూడా నేను అక్కడక్కడ టచింగ్ ఇచ్చాను. తర్వాత ఆరెంజ్ కలర్ తీసుకుని చూడండి, జస్ట్ ఇలా ఫ్రీ హ్యాండ్ మాత్రమే వేస్తున్నాను. ఇక్కడ మనకి ఆ గ్రాస్. ఈ వీడియో చూసారుగా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఏంటంటే మన వాళ్ళందరికీ త్వరగా అందుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. మన అజీ మల్టీ వీడియోస్ ఇన్ తెలుగు వ్లాగ్స్లో ఆల్ కోర్సెస్, ట్యూటోరియల్స్, కుకింగ్, స్టిచ్చింగ్, క్రాఫ్ట్స్, ఆర్ట్స్, వ్లాగ్స్, మోటివేషనల్ వీడియోస్ ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే